హాయ్ అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మా కిచెన్. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే బీరకాయ పచ్చడి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. సో మరి ప్రాసెస్లోకి వెళ్దామా? బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఒక బీరకాయ తీసుకున్నాను, ఇక్కడ కొంచెం చింతపండు, ఒక 3 ఎండుమిర్చి, ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు పెచ్చు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి. తర్వాత పచ్చడికి సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. అలాగే మినపప్పు, తిరమూతకి సరిపడా శనగపప్పు, 2 మెంతి గింజలు అండి, ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిర్చి మనం తీసుకున్నాం కదా, ఇవి కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇది దోరగా వేగాలి. ఇది తెరమూత వేగిపోయింది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేయాలి. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. కొంచెం పసుపు, అలాగే తీసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి. పెట్టుకొని అటు ఇటు కలిదీసి మూత పెట్టుకోవాలి. అలాగే కొంచెం చింతపండు తీసుకున్నాము కదండి, అది కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేయాలి. ఇప్పుడు చూద్దామా అండి అది ఉడికిందో. బాగా ఉడికిందండి. మంచిగా ఇలా అంటే మెత్తగా ఇలా అవ్వాలి. ఇది ఉడికిపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం బాగా చల్లారిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇదివరకు చూపించింది బీరకాయ తొక్కు పచ్చడి. ఇది బీరకాయ పచ్చడి అండి. ఇది వేరు, అది వేరు. అది పైన పెచ్చు తీసి చేస్తారు. ఇది ఓన్లీ బీరకాయ ముక్కలతో చేసేది. అంతేనండి. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు జార్లోకి తీసుకోవాలి. దీన్నంతా మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. తగినంత ఉప్పును వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని నేను ముందు దాంట్లో పోపు దినుసుల్ని ముందు గ్రైండ్ చేసుకొని తర్వాత ముక్కలు వేసుకోవాలి. అయితే నేనేంటంటే క్వాంటిటీ చాలా తక్కువగా ఉందని 2 కలిపి గ్రైండ్ చేశాను. సో తయారైపోయిందండి. చూసారు కదా, ఇది బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్కి టేస్ట్ అండి. సింపుల్ ప్రాసెస్. మరి దీన్ని మీరు కూడా ట్రై చేస్తారు కదా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.